కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. రాష్ట్రంలో అభివృద్ధిని గుర్తించకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కన్నె ప్రభాకర్. ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇక జవసత్వాలు లేకుండా పోయినాయి. వీళ్ళ అంతర్గత కుమ్ములాటలతోటి కాంగ్రెస్ పార్టీ లేవటమే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో, కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపరం పుట్టేటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని దేశంలో ఉన్నటువంటి మిగతా 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైపు చూస్తూ ఉంటే, ఒక మూస పద్ధతిలో కొనసాగుతున్నటువంటి దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త వరవడి సృష్టిస్తూ ఉంటే, ఒక కొత్త వరవడికి ఈ రాష్ట్రం శ్రీకారం చుడితే 2.5 సంవత్సరాల కాలంలోనే ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం చేయలేనన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి నిరోధక పార్టీ అని పేరు పడ్డటువంటి సందర్భంలో మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదం అవుతుందో ఏమో, ప్రత్యామ్నాయంగా కేసీఆర్ గారే ఎన్నడైనా ఎమర్జ్ అవుతాడేమో అనేటువంటి ఒక భయంతో మాత్రమే ఇవాళ పిచ్చి పిచ్చిగా ఢిల్లీలో మేము నాయకులమని ఆలోచిస్తున్నటువంటి నాయకులు గల్లీ లీడర్లుగా మారి ఇవాళ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం.